అమెరికా పేల్చేసిందేంటో తెలుసా? నిన్న 16 యుద్ధ నౌకల్ని కూల్చారని చెప్పాం గదా! ఈ 16 యుద్ధ నౌకలు కూడా సాగర మైన్స్ అంటే సముద్రం లోపల పెట్టే మైన్స్‌ని పట్టుకెళ్ళి. ఈ మైన్స్ అంటే ఏంటి? అంటే షిప్ ఏదైనా దాన్ని దాటుకుంటూ వస్తే పేలిపోతుందనమాట. ఈ మైన్స్‌ని పెట్టడం ద్వారా వాణిజ్య నౌకల్ని ధ్వంసం చేయటం, హార్ముజ్ జలసంధిని పూర్తిగా తమ దిగ్బంధంలో జేయాలన్నటువంటిది ఇరాన్ భావించింది. అక్కడ కేవలం 33 కిలోమీటర్ల విడ్త్ ఉండేటటువంటి ప్లేస్ అనమాట అది. అలాంటి చోటన ఇది చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక చోట టచ్ అవుతది. అంటే ఇప్పుడేంటి ఇరాన్ అక్కడ యుద్ధ నౌకలు నిలబెట్టట్లా. నిలబెడితే లేపి పడేస్తది అమెరికా. అకస్మాత్తుగా వచ్చి దాడి చేస్తది. అలా అకస్మాత్తుగా దాడి చేయడానికి వచ్చినప్పుడు నిన్న మనకు రావాల్సినటువంటి థాయ్ షిప్ కూడా ధ్వంసమైంది. అట్లాగే ధ్వంసం అవుతున్నాయి వాణిజ్య నౌకలు. ఆ భయంతో రాలేక ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ భయం పోగొట్టాలంటే ఇరాన్‌కి సంబంధించిన యుద్ధ నౌకల్ని ధ్వంసం చేయడం అనేది ప్లాన్ చేసింది. అమెరికా ఇప్పటికొక 60 నౌకల్ని ధ్వంసం చేసింది. ఇప్పుడు ఈ 12 నౌకలు కూడా ల్యాండ్ మైన్స్ పెట్టేస్తే ఇక అసలు అక్కడ మెరుపు దాడులు చేయక్కర్లేదన్న ధైర్యంతో వచ్చారు. వాటిని పేల్చి పడేసింది అమెరికా. తద్వారా ల్యాండ్ మైన్స్ పెట్టనివ్వలేదు. ఇక ఆ కడుపు మంటతో కనబడ్డ వాణిజ్య నౌకల మీద దాడులు చేశారు. ఈ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అనేటటువంటి మత మూర్ఖపు సైన్యం. తద్వారా మనకి థాయ్ నుంచి వచ్చేటటువంటి వాణిజ్య నౌక కూడా ధ్వంసమైంది. ప్రస్తుతం అయితే అమెరికా ఈ పేల్చుళ్ళు కొనసాగిస్తది అక్కడ గనక చేస్తే.